మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. చచ్చిన చేపల్లా తేలుతున్నాడు. మొత్తం పీనుగు పెంటలుగా చేసేసరికి అప్పుడు దుశ్శాసనుడు చూశాడు, ఏమిటిది? చిక్కుబడియు, చీకాకుబడియు, గగ్గోలుబడియు, కలంగియు, విరచరచియు, మూర్ఛిల్లియు రచనా విధానం అది. అన్నిటికీ ఇంచుమించు అర్థం ఒకటే, కానీ ప్రత్యేకించి అర్థం తేడా ఉంది. చిక్కుబడ్డం వేరు, చీకాకుబడ్డం వేరు. ముందు కొంచెం చిక్కు ఉంటుంది, సరిగ్గా లాగడం తెలియకపోతే చీకాకు అవుతుంది, అదనమాట తేడా. గగ్గోలుబడియు, కలంగియు. గగ్గోలు పడ్డం పెద్ద గోల చేయడం, అలజడి. కలంగియు లోపల సంక్షుబ్ధమైపోవడం, కొంచెం కించిత్తు తేడా ఉంది. వెరచరచియు అంటే భయపడ్డం, మూర్ఛిల్లియు అంటే మూర్ఛిపోవడం. ఏదో స్థూలంగా అర్థం ఒకలా కనపడినా పదాల యొక్క అర్థాలు వేరు. ఇవి తెలిస్తే అదే రకమైన అర్థం స్ఫురించేటువంటి క్రియాపదాలు మళ్ళీ మళ్ళీ వాడితే కించిత్ భేదం ఉంది కాబట్టి, కించిత్ అర్థభేదం ఉంది కాబట్టి వాడితే మంచి పట్టుగా ఉంటుంది వచనం కానీ పద్యం కానీ. దానికి మరి ఆంధ్రనామ సంగ్రహం చదవాలి, అమరకోశము చదవాలి. ఏమీ చదవకుండా ఎలా వస్తుంది? అందుకని అవన్నీ చదివారు వాళ్ళు మహానుభావులు. అందుకని చిక్కుబడియు, చీకాకుబడియు, గగ్గోలుబడియు, కలంగియు, వెరచరచియు, మూర్ఛిల్లియు. ఏమి వచనం అండి? వచన కవిత్వం అంటే ఇది. దెబ్బకి మనిషి పడిపోడక్కడ. కొడవలి రంపం గొడ్డలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిన్నలు నా విరచించే, నా వినుతించే, నా విలపించే నవీన గీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం. శ్రీశ్రీ ఎక్కడ విజయవంతం అయ్యాడో ఆలోచించండి ఆధునిక కవులు. సంప్రదాయ మార్గం, నవీన భావాలు. మార్గం సంప్రదాయం, భావం నవీనం. అది విజయవంతం అయ్యే దారి. సంప్రదాయాన్ని పూర్తిగా వదిలిపెట్టి నవీనానికి వెళ్ళిపోతే ప్రాచీనులు కాదు. ఈ దేశంలో ఎవడూ మన అనుసరించరు. ఒక 10% ఉంటారు, 90% మనతో రాదు. వాళ్ళు రావాలంటే ఆ మార్గాన్ని అనుసరించాలి. కానీ ఆ మార్గంతో పాటు ఆ భావాలు కూడా ఉంటే ప్రమాదం, చాదస్తం ఎక్కువైపోతుంది. అలా చేసేసరికి దుశ్శాసనుడు తట్టుకోలేక ఆచార్యుండు పొల్లవాడ ద్రోణాచార్యుని మళ్ళీ కించపరచాలి. ఇదివరకు అన్నగారు కాదు, ఇప్పుడు తమ్ముడే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీవు పాండవ పక్షపాతివి అన్నట్టు అని దూరుచు తాను వెళ్ళాట. మరి ద్రోణాచార్యుడు చేయలేని పని ఈయన చేస్తాడు. ఇగో ఈ దుశ్శాసనుడు ఈ ద్రోణాచార్యుల్ని ఇలా ఆక్షేపించిన సందర్భాన్ని సరదాగా నేను ఒక అవధానంలో పాత సమస్య ఇస్తే కొత్త పద్ధతిలో పూర్తి చేశా. కుంజరయూధంబుదోమకుత్తుకజొచ్చెన్. చాలా పాత సమస్య. అవధానం అనగానే ఈ సమస్య చెబుతారు. కానీ ఎంతసేపు తెనాలి రామకృష్ణుడు పూర్ణే కాదు, మనం కూడా కొత్త పూర్ణంలో చేయొచ్చు. కొత్త ఆలోచన చేయాలి, లేదా జాతి మొద్దుబారిపోతుంది మెదడు. కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చెన్. నేను ఈ ఘట్టం చదివిన వాడు కాబట్టి ఇక్కడ పెట్టా. దుశ్శాసనుడు ద్రోణాచార్యుడితో అంటున్నాడండి, సంజనిత వీర్యవంతులు భంజితులు అభిమన్యుచేత బాపడ భండనమే దిక్కుంజేరెను. సంజనిత వీర్యవంతులు భంజితులు అభిమన్యుచేత భండనమే దిక్కుంజేరెను. బాపడ నీకుంజర యూధమ్ముదు అవకుత్తుకజొచ్చెన్. కుంజర శబ్దాన్ని విచిత్రంగా విడదీసాం అమ్మవారి కటాక్షం వల్ల. కుంజరం అంటే ఏనుగు. ఏనుగుల గుంపు దోమకంఠంలో ప్రవేశించిందని సమస్య. దానికి తెనాలి రామకృష్ణుడు చేసింది వేరే. రంజన జడి పాండవులు అరిభంజకులై విరటు గొల్వ పల్పడిరకట సంజయ ఏమని చెప్పుదు కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చెన్ అని ఆయన అర్ధాంతరన్యాసాలంకారంలో చేశాడు. పాండవులంతటి వాళ్ళు తమ ప్రాభవాన్ని కోల్పోయి విరాటరాజు కొలువులో పనిచేశారయ్యా. ఇది ఎలా ఉందంటే ఏనుగులు గతి లేక దోమకంఠంలో ప్రవేశించినట్టుగా ఉంది. అర్ధాంతరన్యాసాలంకారం ప్రసిద్ధం. దాన్ని నేను ఇంకో రకంగా సహజమైన ప్రతిభను అమ్మవారి కటాక్షాన్ని వినియోగించి కొత్తదనం చూపించాలి కదా, లేదా మరీ అదే చేస్తే నేనెందుకు? అందుకని సంజనిత వీర్యవంతులు భంజితులు అభిమన్యుడి చేతుల్లో ఇంతమంది ఇలా చచ్చిపోవడం. ఏనుగులు నుచ్చిపోయినయచ్చు, అరదంబలు కూల్చుచు, కేతనంబలు రాల్చుచు. ఏమిటండి? చిక్కుబడియు, చీకోలుబడియు, గగ్గోలుబడియు, కలంగియు. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ సేనాధిపతిగా? ఒక బాలుడి చేతిలో ఇంతమంది కౌరవ సైన్యం చచ్చిపోవడమా? భండనమే దిక్కుంజేరెను. ఏ యుద్ధం ఎక్కడికి పోయింది? ఆ గంగలో కలిసిందా యుద్ధం? వెళ్ళి బాపడ అవసరం వస్తే మన జాతిలో ఒక లక్షణం, కులం పేరు మీద తిడుతూ ఉంటాం. మనిషిని తిట్టంగా క్యాస్టే. కనీసం వాళ్ళ అమ్మగారిని చేర్చకపోతే మనకు తోచదండి, అదో దౌర్భాగ్యం. ఏ మనిషిని తిట్టాలన్నా ముందు వాళ్ళ అమ్మనో వాళ్ళ ఆవిడనో చేర్చాలి. అక్కడ స్త్రీలను అవమానించడం మన హక్కు కదా మరి. అందుకని ముందు ఆ తిట్టు వచ్చేస్తుంది. అందుకని బాపడాన్ని పెడితే ఇలాగే ఉంటుందా మరి? అంటే కలిసి రాకపోతే అంతే మరి. అదే ధర్మరాజును పట్టుకుంటే బ్రాహ్మణులు నిజంగానండి అంటాడు అవ్వడం. మళ్ళీ ఇది బ్రాహ్మణత్వానికి సంబంధించిందిగా, ద్రోణాచార్యుని వ్యక్తిత్వానికి సంబంధించిన తేడా వస్తే ఆయన అనాలి. కానీ మనం కులాన్ని అంటాం. అందుకని బాపడాన్ని కూడా పెట్టే సరదాకి మరి అలాగే అంటాడు ఆయన. అప్పుడు చూడండి, కుంజర శబ్దాన్ని విడదీశాం విచిత్రంగా. తెలుగు భాష గొప్పదనం. నీకున్ జర మోసలాడువయ్యా, నీకున్ జర మోసలాడిని పెట్టడం ఏంటంటే సైన్యాధిపతి కింద. మాదే తప్పు. బ్రాహ్మణ కులాన్నో ముసలితనాన్నో దీన్నో దాన్ని ఆక్షేపిస్తాం మనం. మోసలాడు నిన్ను పెట్టడం నాదే తప్పు.
నీకుంజర యూధము దోమకుత్తుకజొచ్చిన మన సైన్యం అంతా పోయి దోమకంఠంలో దూరింది, అభిమన్యుడు దోమ కాకపోతే ఎవడే అని ఆక్షేపించాడు. అలాగ ఎప్పుడూ పాత సంప్రదాయాన్ని మనం నేర్చుకుని ఆ పాండిత్యం అంటారు దాని వ్యుత్పత్తి, ఆ వ్యుత్పత్తి ఆధారంగా కొత్త సృష్టి చెయ్యాలి. కవులు అవధానులు అయిన వాళ్ళు చాలామంది చూస్తున్నారు, తెలుగు ఉపాధ్యాయులు చూస్తున్నారు, కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు చూస్తున్నారు, కాబట్టి వాళ్ళ కోసం చెబుతున్నారు. పాత సంప్రదాయం పాత పాండిత్యాన్ని వ్యుత్పత్తిగా మనం గమనించాలి, తెలుసుకోవాలి. దాని నుంచి మనం కొత్త సృష్టి చేయాలి. ఎంతసేపు అదే మాట మళ్ళీ చెప్పడం కాదు, అప్పుడు జాతి మొద్దుబారిపోతుంది. కొత్త చైతన్యాన్ని నింపాలి జాతిలో ఎప్పుడు మన ప్రవచనం ద్వారా, ఉపన్యాసం ద్వారా, అవధానం ద్వారా, ఏదైనా సరే. అలా అని ఆయన ఎదుర్కొన్నాడు. అప్పుడు నాటి సభలోని దౌర్జన్యం బొగ్గడించి విక్రమించి మించి ప్రాణమాత్రావశేషం చేసి పారగొట్టే. నువ్వురా దుర్యోధను నేను క్షమిస్తాను కానీ నిన్ను క్షమించాను నేను. మా పెద్దమ్మని జుట్టట్టుకు లాగుతావురా, మనిషివా పశువా అని ఆవేళ చేసిన పనులన్నీ ఏ చేత్తో లాగావరా అని ఒక్క దెబ్బ కొడితే ప్రాణమాత్రావశేషం చేసి పారగొట్టి. గమనించండి, ఇవాళ చచ్చిపోవలసిన వాడు దుశ్శాసనుడు, కానీ అభిమన్యుడు పౌరుషం అండి, జోహార్. నిజంగాను నిన్ను మా పెద్దనాన్న ప్రతిజ్ఞ చేశాడు చంపుతాను, అందుకని వదిలేశాడు. ఇలా అర్జునుడు వదిలేసినవి, నకులుడు వదిలేసినవి, సహదేవుడు వదిలేసినవి, అభిమన్యుడు వదిలేసినవి కొన్ని సందర్భాలు ఉన్నాయి. కర్ణుడు వదిలేసినవే చెప్పొద్దు, ఎంతసేపు కర్ణుడు వదిలేశాడు, అతను పరాక్రమవంతుడు, అందులో తేడా లేదు. కానీ మనం వాస్తవం చెప్పుకోవాలి కదా, వీళ్ళు కూడా వదిలేశారు. దుర్యోధనుడు దుశ్శాసనుడు చాలాసార్లు వదిలేశారు. దుర్యోధనుడు తమ్ముళ్ళు అభిమన్యుడు దొరికితే వదిలేశారు, మనం చెప్పుకున్నాం ఇదివరకు. మా పెద్దనాన్న చంపుతాను, ఇది నిజానికి యుద్ధ వ్యూహంలో ఇది ప్రమాదకరం. ఇది ఇలా మన హిందూ సామ్రాజ్యాధిపతులు కూడా మహానుభావులు ఘోరీ మహమ్మద్ని 16 సార్లు వదిలేయబట్టి 17వ సారి వాడు మన దుంప తెచ్చాడు. ఇది ఈ వదిలేయడం అతి కరుణ, ఇదో పౌరుషం కింద. అంచేతను పోరా ప్రాణమాత్రావసి, ప్రాణం మిగిలిందిరా, చంపేసేవాడిని. లేకపోతే మా వాడు ప్రతిజ్ఞ చేశాడు మా పెద్దనాన్న. మళ్ళీ అంటాడు, ఒరే నాకు వదిలేపోయావురా అంటాడు, నీకోసం మళ్ళీ ఆయన పుట్టాలి, అందుకని తోసేయి అని దుశ్శాసనులను తోసి పారేశాడండి. ఇది పౌరుషంగా గమనిస్తూనే వ్యక్తిగత విషయాలు వేరు, దేశ రక్షణ విషయం వేరు. ఒక జాతిని, దేశాన్ని రక్షించుకోవాలనుకున్నప్పుడు ఒక వ్యూహాత్మకంగా వెళ్ళాలి, కానీ వ్యక్తిగతమైన పౌరుషాలు చూస్తే దెబ్బతింటాం. అక్కడ అభిమన్యుడు ఇక్కడ దుశ్శాసనుడిని వదిలేయడమే కొంప ముంచింది. ధర్మరాజు అతికరణతో సైంధవుణ్ణి వదిలేయడం ఇంకెంత కొంప ముంచిందో 13వ రోజు యుద్ధంలో మీరు చూస్తారు. 14వ రోజు యుద్ధం మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అభిమన్యుని పరాక్రమ వచనాన్ని సావకాశంగా చెప్పుకుందాం. తెలుగు భాష మాధుర్యాన్ని, వీరరస స్ఫురణాన్ని ఆస్వాదన చేద్దాం. అటువంటి తెలుగులో మనం మాట్లాడదాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నంబర్ 9010222333.